మన రాజాసింగ్ పెట్టినా నేను పాట జై శ్రీరామ్ అని పాట పెట్టిన జై శ్రీరామ్ పాట పెట్టితే కొత్త ఉడుకోడు వచ్చిండు వచ్చాడు వీడియో తీస్తుండు మన ఒకడు చిన్న పిల్లగాడు హోలీ పండుగ ఉంటది కానీ కొంచెం తాగుండే మన ఆడపిల్లలది ఆడలు తీస్తుంటే ఆయన మంచిగా తీస్తుండు ఆడకొక్క వచ్చి పిల్లగాడు వచ్చి కొంచెం తాగుండే మన పిల్లగాడు వచ్చి ఏం చెప్పినా అన్న మీ ఏమైనా గులాలు బిల్లాలు పడితే మీకు కోపం వస్తుంది నువ్వు ఇంకా మా దగ్గర వచ్చి మా ఆడల పిల్లలది నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నానా వద్దు అన్న నీ జగన్ నువ్వు వెళ్ళిపోరాదు అంటే ఎందుకు పోవాలి రామని లూకేసిండు ఆయన లూకేస్తే ఏంటి ఒక వాళ్ళ అమ్మ వచ్చింది వాళ్ళ అమ్మ అంటే అంటారు వాళ్ళ అమ్మ వచ్చి మా పిల్లగాని ఎందుకు కొడుతుంది నీకేంది నీకు కూడా కొడతామని పక్కని కొట్టిండు ఆ వీడియోలో కనిపిస్తుంది అట్లా కొట్టిండు ఆ కొట్టంగానే మొత్తం కొట్లాట జరిగింది మొత్తం జోరినారు అందరు బయటలతో అందరూ ఏం పిలుచుకున్నారు ఇక రాండ్రా అందరు కొడదాం రా ఇప్పుడు దొరికినారు వీళ్ళు 300 మంది ముందు 30 మంది వచ్చినారు అంటే ఫైట్ కాంక ముందు 330 మంది వచ్చినారు మొత్తం ఇట్లా కొట్టి ఆడలకి అది మొత్తం కొట్టినాక మొగలు మేము ఒక 6 మంది దిగినాం కొట్టి ఆ పనికి అప్పుడు ఏం చేసినారు అదే ఇప్పుడు మొక్కలా దొరికినారా ఇల్లు బస్సులా మొత్తం రాండ్రా మైజిట్లతో ఎంత మంది ఉన్నారు అందరు బయట వెళ్ళని రామని అందరూ 300 మంది మొత్తం బీఆర్ లో ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు క్యాబ్లు పెట్టుకున్నారు మొక్కలు చూస్తేనే ఎట్లా ఉన్న డేంజర్ గా వాళ్ళు కనిపిస్తున్నారు అది ఆ డేంజర్ మొత్తం అటాక్ చేసినారు మాటలు ఏంటలే ఎవరు రాలే బయటలో నుంచి రాలే ఇక్కడ నుంచి రాలే ఇక్కడ రాలే మేమేం చేసినాం బస్సులో ఉరికినాం బస్సులో ఇంకలో పోయి కాదు బస్సులో జొరినాం బస్సు దాకా వస్తే మనం కూడా చూపిద్దామని ఇంకా పెరుగుతూనే ఉన్నారు వాళ్ళ సైనాలు వాళ్ళు పెరిగి మన గణేష్ టెంట్ ఉంది ఆ గణేష్ టెంట్ దగ్గర నిలబడి ఇస్లాం జిందాబాద్ మరి ఏమేమో పాడుతున్నారు వాళ్ళు మేము కూడా ఎందుకు ఆగినామంటే జై శ్రీరామ్ అని మేము కూడా వెళ్ళాం వాళ్ళు నిలబడి ఏమంటున్నారు ఈ మా భూమి మీ భూమి కాదు హిందువుల భూమి కాదు ఇది మా భూమి పాకిస్తాన్ భూమి ఇది మాది మీది కాదు అని చెప్తున్నారు మా పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు ఆడపిల్లలు ఉన్నారు ఈ మీ భూమి కాదురా ఇది మాదిరా హిందువుల భూమి జై శ్రీరామ్ ఎవరు ఊడితే గానీ 2 పోలీసులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఆపుతలేరు ఇంకా మాకే కొట్టడానికి వస్తున్నారు మేము బస్సులో కొంచెం జోరినాం ఆ పోలీసులు ఇట్లా జరగంగానే మమ్మల్ని అటాక్ చేసినారు వాళ్ళు మొత్తం బస్సులో జోరి అందరినీ కొట్టినారు నేను పోయి అక్కడ బయట పోయినా అందరినీ అడిగిన సాయం అడిగిన ఎవరు రాలే మేడపల్లి పిఎస్ కి పోయినాం మేడపల్లి పిఎస్ కి పోతే ఆడ కూడా వచ్చినాడు ఈడంటే ఏమో గాని మేడపల్లి పిఎస్ కి వస్తే మన హిందువులం ఒక కట్ట అయితలేరు మనకి ఇట్లా హిందువులకి ఒక దారం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది వాళ్ళు ఒక్క అడగనికి వస్తే లేరు ఒక హెల్ప్ అందరు వస్తున్నారు ఏడ దెబ్బ తగ్గింది చూపి వీళ్ళకి ఇట్లా శిక్ష చేయాలి ఇట్లా చేయాలి కథ వెళ్ళిపోతున్నారు వాళ్ళు మా ముంగడ పొద్దుగానే లేవంగానే ఇప్పుడు చూసిన పొద్దున ఎక్కిరించుకుంటూ పోతున్నారు వాళ్ళు అందరు ఎక్కించుకొని పోతే అక్కడ మేడపల్లి పిఎస్ లో మంచి అయింది మాకు జోరు పిఎస్ లో కూడా కొడుతుండే అట్లానే అంత సమయంలో బజరంగి భాయ్ వచ్చినారు వాళ్ళు వచ్చి అరే మా వాళ్ళు రామనేసి అందరూ జొర్రి కొట్టినారు అప్పుడు బజరంగి భాయ్ వాళ్ళు లేకుంటే మేము ఇప్పుడు దాకా సచ్చేటోళ్ళం మేము పోలీస్ స్టేషన్ కేసు పెట్టినాం ఇంకా 2 పోలీసు వాళ్ళు ఆ పోలీసులకి ఇంకా వాళ్ళు కూడా కొట్టినారు ఆ పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళు కనిపిస్తున్నారు ఇంకా మాకే కొడుతున్నారు వాళ్ళు కొడతలేరు మాకే కొడుతున్నారు ఇంకా మీ వీడియోలో చూడండి ఆయన మా ఆడదానికే కొడుతున్నాయని చక్కగా మన జూమ్ ఇది ఒక పోలీసు వాడు మా బాత్రూమ్ లో దాచుకున్నాడు ఆయన అలా కాపాడడానికి మా పిల్లగాడు ఏం చేసిండు కొండి పెట్టేసిండు పోలీసు ఎలా కొడతాడో మళ్ళీ కొండి పెట్టేసిండు ఆయన అంబేద్కర్ పుట్లా ఉంది ఆడ అంబేద్కర్ ఇది కూడా హిందూదే కాదరా మళ్ళీ హిందూతోనే ముక్కు పలా కొట్టినారు అద్దాలు పలా కొట్టినారు ఇంకొకటి గతంలో కూడా 2 సార్లు కూడా దాడి చేసిరంటే 2 సార్లు అయింది సార్ ఒక్కసారి ఏమైందంటే పోనీ ఇప్పుడు తుర్కులలో మనలో ఎందుకు కొట్లాడా ఇంకోసారి ఎప్పుడైనా అయితే అప్పుడు చెప్దాంగా మనిషికి గమ్మిన ఒకటి అలా కూడా పెద్దోళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ చేసినారు సరే కామని గమ్మున ఊపినాం వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారంటే ఇది హోలీ పండుగరా వీళ్ళ బస్సులా ఇప్పుడు వాళ్ళ దగ్గర పెద్దలు ఉండరు ఇప్పుడే ఇదే టైం ఉంది అని వాళ్ళు 4 గంటకి వచ్చి ఖాళీ నమాజ్ కొని వాళ్ళ పేరు చెప్పి ఇట్లా వచ్చి మొత్తం ప్లానింగ్ గా చేసి మాకు కొట్టి పోయినారు సార్ అదే ఇండియాకి చెప్తున్నాం నేను ఏం లేదు మాకు న్యాయం కావాలి ఎందుకు కొడతారు ఈ హిందువులకి ముస్లింల మైజత్ కట్టనియద్దు ఇక్కడ మన రామ్ మందిర్ కావాలి ఇచ్చిర్రు ఇక్కడ బయట ఉంటారు మన చంద్రగౌళ్ళు రవిగౌళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు మొత్తం కలిసి ఇచ్చినారు వాళ్ళు మా ముంగడ వచ్చి కట్టినారు అన్న వీళ్ళు మైజత్ అప్పుడు మేము జంగల్లో ఉంటాం ఇంత ముందు మస్జిద్ లేదు ఇక్కడ లేకుండే 50 సంవత్సరంతోనే మేము ఉంటున్నాం ఇప్పుడు 5 సంవత్సరం వచ్చి ఇప్పుడు కడుతున్నారు వాళ్ళు ఏం చెప్పారు కిషన్ రెడ్డి ఇట్లా వచ్చారు
ఆయన వచ్చినాడు జల్దీ శిక్ష తీసుకోండి, వాళ్ళకి ఎంతమంది కొట్టినారు ఎంతమంది వెళ్ళిపోయినారు కదా అందరినీ పట్టుకొని రావాలి, లేకుంటే నీకు సస్పెండ్ చేస్తామని చెప్పిపోయి ఉన్నాడు. ఇప్పుడు దాకా పట్టుకోలే పోలీసు వాళ్ళు. ఇప్పుడు దాకా కూడా మాకు టార్చర్ చేస్తున్నాం, మాకు ఇంత దెబ్బలు ఉన్నాయి, మాకు ఇంత నొప్పిలు ఉన్నాయి, మా వాళ్ళకి అందరికి తీసుకో ఇప్పుడు రావాలి, ఇంకా కొత్తగా సెక్షన్ ఇస్తాం, కొత్తగా పేరు రాయాలి చేయాలి, అప్పుడు వాళ్ళకి పడతామంటే ఏంది ఇప్పుడు దాకానా? ఇంకా ఇప్పుడు దాకానా? ఇంకా తుర్కోలు ఏంది యూట్యూబ్ ఇది ఓపెన్ చేసి చూస్తే నా పేరు రాపిస్తున్నారు, ఇంకా షారో కలీం వాళ్ళు అందరూ ఇంకా నా పేరు రాపిస్తున్నారు. కింద శంకర్ మని ఉన్నాడు, మన మస్జిద్ మీద పెట్రోల్ పోసి కాలే పెడతామని చెప్పినాడు మని. అరే మీ దగ్గర ప్రూఫ్ చూపి రాబోయే మాకు, నేను ఇట్లా చెప్పినామని ప్రూఫ్ చూపి నీ మస్జిద్ మీద నాకు కాలిపోయి నాకు రివర్స్ ఇంకా వాళ్ళ మీద కేసు పెట్టాల్సిపోయి నీ మీదే పెడుతున్నంట కదా. అదే చెప్తున్నా, వాళ్ళు నాకు అట్లా ప్రూఫ్ ఉంటే నేను శంకర్ని నేను అట్లా నేను చెప్పినామని నాకు ఒక్కోసారి నాకు దగ్గర ప్రూఫ్ చూపి అందరి మీద నేను కాలు పెడితే ఆ మస్జిద్ దగ్గరనే నేను కాల్చి చచ్చిపోతా. ఇట్లా నేను కాల్చినా అంటే చెప్తున్నా, ఆ దేవుడి మీద ఒట్టు, శ్రీరాముడి మీద ఒట్టు, నేను ఇట్లా ఒక్క మాట ఏం చెప్పలే ఎందో ధరంతో నేను ఒక గీత కూడా దాటాలి ఇట్లా తేడాగా. ఇప్పుడు కొంతమంది మహిళలను అక్కడ లోపల నుంచి బస్తీ నుంచి తీసుకోపోతున్నారు, మేడపల్లి పిఎస్ తీసుకుపోతున్నారు సార్. ఎందుకు ఆ కంప్లైంట్ రాయడానికి అంటే అంత లోపిలో కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు పట్టించలేరు వాళ్ళు. అయినా కూడా ఇప్పుడు వాళ్ళకి తీసుకుపోంటున్నారు, కంప్లైంట్ రాస్తున్నారు, ఇంకా కొత్తగా రాస్తున్నారు, ఏం రాస్తున్నారు. ఇక్కడ నొప్పిలో ఉన్న మిందులో అట్లా కనిపిస్తలేరు వాళ్ళ కళ్ళకి, ఇంత నొప్పిలో వాళ్ళంటే ఎవరికి దెబ్బలు లేవు. అయినా కూడా కావాలేమని ఇంత పట్టీలు పట్టుకొని వచ్చినారు వాళ్ళు, మా మీద కంప్లైంట్ ఇస్తున్నారు.